వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. మనం విసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అమీర్పేట్ బ్రాంచ్ లో ఉన్నాము. చాలా మంది స్టూడెంట్స్ విసోర్స్ త్రూ అబ్రాడ్ కి వెళ్తున్నారు కదా. సో ఆ స్టూడెంట్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. వాళ్ళకి ఏమనిపించింది, ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ వీళ్ళు ఫేస్ చేశారనేది తెలుసుకుందాం. హాయ్, యువర్ గుడ్ నేమ్? విష్ణువర్ధన్. విష్ణు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఉప్పల్ నుంచి వస్తున్నాను. ఉప్పల్. ఏం చదువుకున్నారు మీరు? నా బ్యాచిలర్స్ అయిపోయింది. ఫర్దర్ ఏం చేయాలనుకుంటున్నారు? ఏ కంట్రీకి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారు? బీటెక్ అయిపోయిన తర్వాత నేను మాస్టర్స్కి వెళ్దాం అనుకుంటాను. సో ఐ చూస్ యూకే. సో ప్రాసెస్ అంతా నాకు అంత ఐడియా లేదు, కాబట్టి నేను ఏదైనా కన్సల్టెన్సీ ద్వారా వెళ్దామని చూస్తున్నాను. నాకు విసోర్స్ కన్సల్టెన్సీ గురించి తెలిసింది. ఫస్ట్ విసోర్స్ గురించి ఎలా తెలిసిందండి? ఫ్రెండ్స్ రిఫర్ చేశారా లేదంటే ఎలా? అంటే ఫ్రెండ్స్ రీసెర్చ్ చేశారండి. డైరెక్ట్ వచ్చేసాను. చాలా డౌట్స్ వచ్చాను. వీటికి వచ్చాక ప్రాసెస్ చెప్పారు, ఏమేమి కావాలి ఏందని చెప్పారు, లాంగ్ ప్రాసెస్ ఏంటిది, యూనివర్సిటీ సెలెక్షన్ ఎలా జరుగుతుంది అని చెప్పారు. సో తర్వాత నా డౌట్స్ అని క్లియర్ చేశారు. విసోర్స్ కి ముందు ఏదైనా కన్సల్టెన్సీకి వెళ్ళున్నారా మీరు? లేదండి, ఇదే కన్సల్టెన్సీకి వచ్చాను. ఓకే, ఫ్రెండ్స్ రిఫర్ చేయడం వల్ల ఫస్ట్ ఇక్కడికే వచ్చారు. రైట్. తర్వాత వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ ఎలాంటి నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉండిందా మీకు? ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉండింది అసలు మీరు? ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా డౌట్స్ వచ్చాయి, అసలు నాకు ఏం తెలియదు కదా. సో వచ్చిన తర్వాత వీళ్ళ కౌన్సిలింగ్ అంతా తీసుకున్నాక ఎలా అనిపించింది? చాలా బాగా ఒక క్లారిటీ వచ్చింది అనమాట. వీళ్ళు చెప్పడం ద్వారా ఒక క్లారిటీ వచ్చింది, నేను వెళ్ళగలుగుతాను, నాకు ఒక స్ట్రెంత్ వచ్చింది అనమాట, అంతే, కాన్ఫిడెన్స్. ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు యూకేలో? నేను నార్తంబ్రియా యూనివర్సిటీకి వెళ్తున్నాను, లండన్ క్యాంపస్. సో అడ్మిషన్ అప్పుడే స్కాలర్షిప్ కూడా అప్లై చేయిస్తారు. మీకు స్కాలర్షిప్ శాంక్షన్ అయిందా? నాకు 7 lakhs అయింది. 7 lakhs. సూపర్ అండి. త్రూ ఎడ్యుకేషన్ లోనే వెళ్తున్నారా? నాకు ఎడ్యుకేషన్ లోన్ వచ్చింది. నాకు 50 lakhs శాంక్షన్ అయింది. 50 lakhs. ఓ నైస్ అండి. స్కాలర్షిప్ కూడా 7 lakh హైయెస్ట్, ఇది కూడా హైయెస్ట్ 50 lakhs. ఇది ఎడ్యుకేషన్ లోన్ అనేది ప్రాపర్టీ ఏమన్నా పెట్టారా? నాన్ కొలేటరల్? నాన్ కొలేటరల్ లోన్. ఏ ప్రాపర్టీ పెట్టలేదు. పెట్టలేదు. నైస్ అండి. ప్రాపర్టీ ఏమి పెట్టకుండానే 50 lakhs ఎడ్యుకేషన్ లోన్ వచ్చేసింది. హ్యాపీగా అక్కడ మీరు మాస్టర్స్ చేసుకోవడానికి సఫిషియంట్ అమౌంట్ అని చెప్పొచ్చు. అవును. ఓకే. సో ఓవరాల్ గా ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అండ్ మీరు హ్యాపీగా అబ్రాడ్కి వెళ్తున్నారు. ఏ ఇంటికి వెళ్తున్నారు మీరు? ఏప్రిల్ ఇంటికి వెళ్తున్నాను. సో ఓవరాల్ గా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది విసోర్స్ త్రూ? అండ్ మీరు అబ్రాడ్కి వెళ్ళేటువంటి అదర్ స్టూడెంట్స్కి ఏం చెప్తారు? అబ్రాడ్ డ్రీమ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే విసోర్స్కి రావాలని నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే వీళ్ళు చెప్పే విధానం కానీ, వీళ్ళు చేసే ప్రాసెస్, యూనివర్సిటీ సెలెక్షన్ కానీ చాలా బాగుందండి. సో వాళ్ళని డౌట్స్ ఉన్న వాళ్ళు వస్తే క్లియర్గా కంఫర్టబుల్గా చెప్తారండి. ఓకే. సో డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. క్లియర్ చేస్తారు. సో వన్ వర్డ్ అబౌట్ విసోర్స్ అంటే ఏం చెప్తారు? ఇట్ ఈస్ ద బెస్ట్ వే ఫర్ ది స్టూడెంట్స్ టు గెట్ అబ్రాడ్ ఎడ్యుకేషన్. సూపర్ అండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. అబ్రాడ్లో చదువుకోవాలి, యూకే, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా, ఇలా ఏ దేశంలో అయినా సరే అబ్రాడ్లో చదువుకోవాలి అనుకునేటువంటి స్టూడెంట్స్కి ఫస్ట్ చాయిస్గా నిలుస్తోంది, బెస్ట్ చాయిస్గా నిలుస్తోంది విసోర్స్. సో స్టూడెంట్ ఉన్నారు, మాట్లాడదాం. వాళ్ళ ఒపీనియన్ ఏంటి తెలుసుకుందాం. హాయ్, హలో, యువర్ గుడ్ నేమ్? మొహమ్మద్ సహద్, ఓకే. ఎక్కడి నుంచి వస్తున్నారు? అమీర్పేట్. అమీర్పేట్. ఏం చదువుకున్నారు? రీసెంట్గా కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. రైట్. మాస్టర్స్ చేయాలనుకుంటున్నారు. Yes, ma'am. నెక్స్ట్ ఫర్దర్ ఏ కంట్రీకి వెళ్తున్నారు మాస్టర్స్ UK. కోసం? యూకే. అక్కడ ఏం కంప్లీట్ చేయాలనుకుంటున్నారు? మాస్టర్స్ ఇన్ స్టార్టింగ్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ ఉంది, అది చేస్తాం అనుకుంటున్నాను. ఆల్ రైట్. సో విసోర్స్ గురించి ఎలా తెలిసింది ఫస్ట్? సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Mm. అకౌంట్స్ స్టూడెంట్స్ మాలాంటి స్టూడెంట్స్ ఏంటి రివ్యూ చూసి వచ్చి నేను కూడా. సో వచ్చిన తర్వాత వీళ్ళ కౌన్సిలింగ్ కావచ్చు, కన్సల్టేషన్ కావచ్చు, ఎలా అనిపించింది ప్రాసెస్ అంతా కూడా? లైక్ ఫస్ట్ డేలోనే మొత్తం ప్రాసెస్ చెప్పేశారు. యూనివర్సిటీకి సెలెక్షన్ కూడా అయిపోయింది, కంట్రీ సెలెక్షన్ కూడా అయిపోయింది ఫస్ట్ డే. 7 daysలో కూడా లోన్ ప్రాసెస్ అయిపోయింది. 15 daysలో లోన్ శాంక్షన్ కూడా అయిపోయింది. సో టోటల్ గా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. వీసా వచ్చేసిందండి. ఐఎమ్ యెట్ టు అప్లై ఫర్ ది వీసా రైట్ నౌ. సో ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేసి వెళ్తున్నారు త్రూ ఎడ్యుకేషన్ లోన్. ఎంత శాంక్షన్ అయింది? 40 lakhs. 40 lakhs. అది ఎడ్యుకేషన్ లోన్ కొలేటరల్ ఆర్ నాన్ నాన్ కొలేటరల్? కొలాటరల్. ఓకే. బ్యాంక్ లో వెళ్ళారా లేదంటే ఇక్కడే చేయించారా? బ్యాంక్ వాళ్ళు ఇక్కడనే ఉండే, డైరెక్ట్ ఇక్కడ నుంచే మొత్తం కన్సల్ట్ చేసుకున్నాం. సో స్కాలర్షిప్ ఎంత వస్తుంది? అండ్ యూనివర్సిటీ? యూనివర్సిటీ ఆఫ్ లా. ఇంకా స్కాలర్షిప్ వచ్చేసి 2,500 pounds. సూపర్. సో ఓవరాల్ గా ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది విసోర్స్ తో? ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది కంపేర్ టు అదర్ కన్సల్టెన్సీస్. ఇంతకు ముందు కూడా ఇంకా 2-3 కన్సల్టెన్సీస్ పోయినా, అక్కడ నాన్ కొలాటరల్ మెయిన్ పాయింట్ ఉంది, అది అక్కడ కాలే. ఇక్కడ రాగానే అదే మెయిన్ ఇష్యూ ఫస్ట్ అదే క్లియర్ అయింది. దట్ ఓన్లీ ఇన్ 15 days. ఓకే. సో అదర్ కన్సల్టెన్సీస్కి వెళ్ళారంటున్నారు కదా, అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేశారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాంక్ వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. ఇంకా ప్రాసెస్ జల్దీ 15 days లోపల అయింది. ఇంకా గంతే, ఇంకా కోఆర్డినేషన్ బాగుంది. సో ఓవరాల్ గా ఎలా అనిపించింది ఏంటి మీకు? అండ్
ఫర్దర్ స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటారో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? రండి వీసోస్కి ట్రై చేయండి ఒకసారి, గివ్ ఎ ఛాన్స్. ఎట్లయినా ఫెయిల్ గారు, పాస్ అయితే పోతారు ఇక్కడ నుంచి, అది అర్థమైంది నాకు. ఓకే, సో ఫైనలీ వన్ వర్డ్ అబౌట్ వీసోర్స్ అంటే ఏం చెప్తారు? వీసోస్ కంప్లీట్ ప్రాసెస్ ఎక్కడనే అవుతుంది వేరే కంట్రీస్కి కంపేర్ చేస్తే. ఏ ఇంటేక్ లో ప్లాన్ చేస్తున్నారు? ఏప్రిల్ abroad కి ఇంటేక్, వెళ్ళడం? ఏప్రిల్ ఇంటేక్ లో వెళ్తున్నారు. అవును. ఓకే, సూపర్ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. థ్యాంక్ యూ. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మానస. ఈ రోజు మనం వీసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అమీర్పేట్ బ్రాంచ్ లో ఉన్నాము. చాలా మంది స్టూడెంట్స్ వచ్చేస్తూ ఉన్నారు. మనకి సిటీ నుంచే కాదండి, చాలా దూరం నుంచి కూడా పేరెంట్స్ స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లల యొక్క అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వీసోర్స్ నే ఫస్ట్ ఆప్షన్ గా ఎంచుకుంటున్నారు. అలా పేరెంట్ అండ్ చైల్డ్ మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? హనుమకొండ. ఓకే, నాన్న మిమ్మల్ని తీసుకొచ్చారా, మీరు నాన్నని తీసుకొచ్చారా? నేనే నాన్నని తీసుకొచ్చాను. ఓకే, ఎలా తెలిసింది వీసోర్స్ గురించి? మా ఫ్యామిలీ రిలేటివ్ వల్ల తెలిసింది. రైట్, సో ఏం చెప్పారు వీసోర్స్ గురించి వాళ్ళు, అండ్ తర్వాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయింది? ఫస్ట్ నాకు అబ్రాడ్ వెళ్ళడానికి ఏ రీజన్ తెలియదు. జస్ట్ ఐ హ్యావ్ మై చైల్డ్ డ్రీమ్ టు గో దర్ అండ్ స్టడీ. తర్వాత నా డ్రీమ్స్ ఎలా అచీవ్ చేయాలనేది ఒక పాత్ అంటూ నాకు తెలియదు. ఆఫ్టర్ కమింగ్ టు వీసోర్స్ ఒక పాత్, ఒక ఐడియా, ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి ఏ స్టెప్ వెళ్ళాలి అని చెప్పింది. నాకు కోఆపరేట్ చేసింది కూడా ఈ టీం మాత్రం. సో ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది? లోన్ శాంక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఏం స్టడీస్ కంప్లీట్ చేశారు? ఫర్దర్ అబ్రాడ్ లో ఏం ఐ హ్యావ్ చదువుకోవాలనుకుంటున్నారు? కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ రీసెంట్లీ, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ విచ్ కంట్రీ? యూకే. సో యూనివర్సిటీ సెలెక్షన్ అయిపోయిందా? ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నారు? కోవెంట్రీ యూనివర్సిటీ వచ్చింది. ఓకే, స్కాలర్షిప్? 2500 pounds త్రూ ఎడ్యుకేషన్ లోనే వెళ్తున్నారా? ఎడ్యుకేషన్ లోన్, అది కొలెటరల్ నాన్ కొలెక్టర్. సో ఎడ్యుకేషన్ లోన్ నాన్ కొలెటరల్ అంటున్నారు, ఎంత వచ్చింది? 40 lakhs లోన్ వచ్చింది. 40 lakhs. ఓకే, బ్యాంక్ వెళ్ళారా, ఇక్కడ చేయించారా? అసలు రీసోర్స్ వాళ్ళే చేశారు, అది కూడా ఇక్కడే అయిపోయింది అంతా. ఈజీ అయిందా ప్రాసెస్? ఏమైనా హర్డల్స్ అనిపించాయా? లేదు, చాలా ఈజీగా అయిపోయింది ప్రాసెస్ అంతా. ఒకవేళ మేము తీసుకొని ఉంటే మేబీ స్టెప్స్ లేట్ అయ్యేదేమో, ఇక్కడ చాలా విత్ ఇన్ డేస్ లో అయిపోయింది. సో ఇప్పుడు ప్రాసెస్ లో ఏ స్టేజ్ లో ఉన్నారు? ఎప్పుడు వెళ్తున్నారు అబ్రాడ్ కి? మే ఇంటేక్ అనుకుంటున్నాం. మే ఇంటెక్ కి. ఓకే, వీసా స్లాట్ బుక్ చేసుకుంటే అయిపోయింది. సో ఫస్ట్ అయితే యూనివర్సిటీ సెలెక్షన్ అడ్మిషన్ అయిపోయింది, తర్వాత ఎడ్యుకేషన్ లోన్ కూడా వచ్చేసింది. వచ్చేసింది. కాబట్టి హ్యాపీగా మేలో ఫ్లై అవబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది? ఒక 1 step లో ఉన్నాను, చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఓకే, ఫుల్ఫిల్ అయిపోతే ఇంకా హ్యాపీగా ఉంటాను. సూపర్ అండి. సో మీలాగే ఇంకా చాలా మంది స్టూడెంట్స్ అబ్రాడ్ డ్రీమ్స్ కలలు కంటూ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? ఇక్కడికి వచ్చారు, చూసారు, అంతా ఎలా అనిపించింది? ఫస్ట్ మైండ్ మొత్తం బ్లాంక్ గా ఉంటుంది, ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళాలి అనే థాట్స్ చాలా రన్ అవుతూ ఉంటాయి. ఆఫ్టర్ ఒక కన్సల్టెన్సీకి వచ్చాకే మనకేంటో తెలుస్తుంది ఐడియా. మన నాలెడ్జ్ ప్రకారం చూసుకుంటే 0 నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చాక స్టెప్ టు స్టెప్ తెలిసాక ఓకే మనం రియలైజ్ అవుతాం అన్నట్టు. ఫైనల్లీ వన్ వర్డ్ అబౌట్ వీసోర్స్ అంటే ఏం చెప్తారు? విత్ కోఆపరేషన్ వీ కెన్ డూ ఎనీథింగ్. మన కోఆపరేషన్ లేనిది 1 step కూడా ముందుకు వెళ్ళలేదు. వీసోర్స్ త్రూ అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోబోతున్నటువంటి స్టూడెంట్ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హాయ్, कहाँ से आ रहे हो? एसआर नगर से. स्टडीज क्या कंप्लीट करे? बीएससी नर्सिंग हो गया. నర్సింగ్. ఓకే, నెక్స్ట్ ఫర్దర్ ఏం చదువుకోవాలనుకుంటున్నారు? ఏ కంట్రీ? यूके. యూకేకి వెళ్తున్నారు. ఓకే, అండ్ మాస్టర్స్ ఇన్? मास्टर्स इन नर्सिंग प्रैक्टिस. ఓకే, నర్సింగ్ ప్రాక్టీస్ లో మాస్టర్స్ చేయాలనుకుంటున్నారు యూకేలో. రైట్, సో వీసోర్స్ గురించి ఎలా తెలిసిందండి? ఇది సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్. ఓకే, సో వచ్చిన తర్వాత వీళ్ళతో మాట్లాడడం, వీళ్ళ కన్సల్టెన్సీ అంతా ఎలా అనిపించింది మీకు? బాగుంది, ప్రాసెస్ చాలా స్మూత్లీ వెళ్తుంది. అండ్ యూనివర్సిటీ సెలెక్షన్ అయిందా? యూనివర్సిటీ ఆఫ్ సండర్లాండ్. ఓకే, సో డే 1 వచ్చారు, యూనివర్సిటీ సెలెక్షన్ అయిపోయింది. ఓకే, సో ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఇప్పుడు సోషల్ మీడియాలో చూసినప్పటికీ ఇక్కడికి రియల్ గా లైవ్ గా చూస్తూ ఉన్నారు. ప్రాసెస్ తొందరగా స్టార్ట్ అవుతుంది. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంకా వచ్చిందా? బ్యాంక్ ప్రాసెస్ కూడా స్మూత్లీ నడుస్తుంది. సో మీరు ఎడ్యుకేషన్ లోన్ త్రూ వెళ్ళాలనుకుంటున్నారు? ఎస్, ఎడ్యుకేషన్ లోన్ ఓకే, సో ఆ లోన్ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారా? చేశారు. ఎంత వస్తుంది? ప్రాసెస్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది, బ్యాంక్ ప్రాసెస్ కూడా. 35 lakhs 35 lakhs లోన్ వస్తుందన్నారు. అదేమన్నా ప్రాపర్టీ పెడుతున్నారా లేదంటే? నాన్ కొలాటరల్. ఓకే, ఏ ప్రాపర్టీ పెట్టకుండా నాన్ కొలెటరల్ లో 35 lakhs లోన్, ఎడ్యుకేషన్ లోన్ అనేది రాబోతోంది. సో ఆ ప్రాసెసింగ్ అంతా కూడా స్టార్ట్ అయిపోయింది. మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీ నుంచి మీకు స్కాలర్షిప్ ఎంత వస్తుంది? 5,000 pound. 5,000 pounds అంటే కొంచెం ఎక్కువ. మామూలుగా అయితే 3.5, 2.5 అనేది కామన్ గా చూస్తూ ఉంటాం. ఇక్కడ 5,000 pounds. సూపర్ అండి. సో ఎలా అనిపిస్తుంది? కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేశారా? ఎస్, చేశారండి. సో ఇంకా అబ్రాడ్కి వెళ్ళి చదువుకోవాలనుకునేటువంటి స్టూడెంట్స్
వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఒక్కసారి కి విజిట్ చేయండి. विजिट చేసి इन्फॉर्मेशन मेरे प्रोसेस होना या नहीं होना एक बार आके एक बार विजिट करो, वो लोग अच्छा गाइड करते हैं. फर्स्ट डे में आई गॉट मोर इन्फॉर्मेशन अबाउट द मास्टर्स एंड यूनिवर्सिटी ऑफ द यूनिवर्सिटीज के बारे में अच्छा इन्फॉर्मेशन मिला. So I'm happy. After giving their shortlist, I select the university here only. విసోర్స్ కన్నా ముందు వేరే కన్సల్టెన్సీస్ ఏమైనా అప్రోచ్ అయ్యారా మీరు? అప్రోచ్ అయినా అక్కడ కొంచెం బ్యాంక్ ప్రాబ్లం ఉంటే అందుకోసం ఇక్కడ వచ్చి బ్యాంక్ ఇష్యూ చేసుకుంటుంది. ఓకే. సో లోన్ ప్రాసెస్ లో కొంచెం ఇబ్బంది అయింది బయట, ఇక్కడ ప్రాసెస్ అంతా ఈజీగా. ఇంకా ఇక్కడ జీరో ప్రాసెసింగ్ ఫీజ్. సో బయట అయితే కొంచెం ప్రాసెసింగ్ ఫీజ్ కూడా తీసుకుంటారు, ఇక్కడైతే ఏ ఫీ కూడా కలెక్ట్ చేయాలి. బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్ కాకుండా ఇంకా ఎక్కడైనా ఏమైనా ఫీ కలెక్ట్ చేశారా మీ దగ్గర? లేదండి, ఇప్పటి వరకు లేదు. అడ్మిషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది కానీ ఇప్పటి వరకు ఏం లేదు. సూపర్ అండి. సో ఫైనలీ వన్ వర్డ్ అబౌట్ విసోర్స్ అంటే ఏం చెప్తారు? గుడ్ కన్సల్టెన్సీ, ప్లీజ్ విజిట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, యూ గుడ్ నేమ్? ప్రవళిక. ప్రవళిక గారు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చదువుకున్నారు? నేను తార్నాకర్ నుండి వస్తున్నాను యాక్చువల్గా. సో నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఏం చేస్తున్నారు ప్రెసెంట్? రీసెంట్గా జస్ట్ 2 years కాగ్నిజెంట్లో వర్క్ చేశాను. అబ్రాడ్కి వెళ్దామని చదువుల కోసం అని చెప్పేసి, సో అది స్టాప్ అయిపోయి స్టార్ట్ చేశాను ఈ ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ విసోర్స్ గురించి ఎలా తెలిసింది మీకు? యాక్చువల్గా నేను ఇన్స్టాగ్రామ్ జస్ట్ స్క్రోల్ చేస్తున్నప్పుడు జస్ట్ ఇట్లా విసోస్ అని వచ్చింది. సో మీరు చెప్పిన వీడియోనే నేను చూశాను. సో నేను త్రూ ఆ పేజ్ మొత్తం చూసినప్పుడు ఓకే ఇట్స్ ఫైన్ అని చెప్పేసి అండ్ అథారిటీ పేజెస్ కూడా చెక్ చేశాను. ఒక వన్స్ చూద్దాం అన్నట్టుగా క్లిక్ చేశాను. సో వన్ ఆఫ్ ద ఏజెంట్ కాంటాక్ట్ అయినారు. ఆ రోజు వచ్చి మాట్లాడినప్పుడు ఓకే కంపల్సరీ వెళ్దాం, ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట. అదర్ కన్సల్టెన్సీ ఏమైనా విజిట్ చేశారా బిఫోర్? లేదు, నేను ఇంకా డైరెక్ట్ ఇక్కడికే వచ్చారు. ఇక్కడ అంతా క్లియర్గా అనిపించినప్పుడు, కొంచెం ట్రస్ట్ వర్త్ అనిపించినప్పుడు ఇంకా మళ్ళీ ఎందుకులే వేరేవి అన్నట్టుగా ఇక్కడికే డిసైడ్ అయిపోయాను. ఓకే. సో వచ్చిన తర్వాత వీళ్ళతో మాట్లాడడం అండ్ కౌన్సిలింగ్ కావచ్చు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావచ్చు ఇక్కడ ప్రొవైడ్ చేశారా? ఎలా అనిపించింది? రాధాకృష్ణ అన్న యాక్చువల్గా, సో అన్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అప్పుడు అనిపించింది ఓకే ఈజీగా మనం వెళ్ళొచ్చు అన్నట్టుగా ఒక హోప్ వచ్చింది అనమాట. ఏదైతే లోన్ గురించి అంత ప్రాసెస్ వాళ్ళే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది అండ్ ప్రతిదీ వాళ్ళే గైడ్ చేశారు కాబట్టి అంత స్ట్రెస్ అనిపించలేదు. ఇప్పుడు ఏ కంట్రీకి వెళ్తున్నారు, అక్కడ ఏం చదువుకోవాలనుకుంటున్నారు? యూకే వెళ్తున్నాను, అక్కడ ఎంఎస్సీ బిజినెస్ అనలిటిక్స్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో యూకేలో విచ్ యూనివర్సిటీ అండి? ఆఫ్టర్ యూనివర్సిటీ, లండన్ క్యాంపస్. ఎడ్యుకేషన్ లోన్ త్రూనే వెళ్తున్నారా? ఎస్, ఎడ్యుకేషన్ లోన్. ఆ ప్రాసెసింగ్ అంతా ఎక్కడ చేయించారు? ఇక్కడ విసోర్స్ లోనా, బయట బ్యాంక్ లోనా? విసోర్స్ లోనే వీళ్ళే దగ్గరుండి వీళ్ళే బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి సో అంతా వీళ్ళే చూసుకున్నారు. సో ఈ ఎడ్యుకేషన్ లోన్ మీరు కొలెటరల్ లో తీసుకున్నారా, నాన్ కొలెటరల్? నాన్ కొలెటరల్. యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ ఎంత శాంక్షన్ అయింది మీకు? 8,000 pounds. 8,000 pounds. సూపర్ అండి, చాలా ఎక్కువ స్కాలర్షిప్ అనే చెప్పొచ్చు. నైస్. సో మొత్తానికి ఏ ఇంటేక్ లో వెళ్తున్నారు మీరు? ఈ మే ఇంటేక్ లో వెళ్తున్నాను. మేలో వెళ్తున్నారు. సో మొత్తానికి వచ్చారు, మాట్లాడారు, ఇక్కడ అంతా కూడా ఎలా అనిపించింది? ఈవెన్ 1 రూపీ కూడా చార్జ్ చేయము, అంతా మేమే చూసుకుంటాము అని చెప్పేసి అన్నప్పుడు నాకు అది మంచిగా అనిపించింది, ట్రస్ట్ అనిపించింది. ఇది మంచి ప్లాట్ఫామ్, సో ఇది నాకు మంచిగా గ్రో ఉంటుంది నా ప్రొఫెషనల్ గానీ అనేసి నాకు మంచిగా అనిపించింది అన్నమాట. సో ఫైనలీ వన్ వర్డ్ అబౌట్ విసోర్స్ అంటే ఏం చెప్తారు? ఇట్స్ ట్రస్ట్ వర్తీ. వీ కెన్ గో హెడ్ ఈజీలీ. ఎందుకంటే కొన్నిసార్లు అనిపిస్తుంది కదా ఎవరో తెలియని వాళ్ళని నమ్మి మోసపోతావేమో అని చెప్పేసి చాలా అనిపిస్తూ ఉంటుంది. సో నాకేం కాదు అన్న ఫీలింగ్ వచ్చింది, నేను మోసపోవట్లేదు, ఒక సరైన ట్రాక్లోనే వెళ్తున్నాను అని చెప్పేసి హోప్ వచ్చింది. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను మానస. విసోర్స్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అమీర్పేటలో మనం ఉన్నాం. చాలా మంది స్టూడెంట్స్ వస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇంటేక్స్ లో తమ అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేస్తూ అబ్రాడ్ లో చదువుకోవాలి అనుకునేటువంటి స్టూడెంట్స్. సో వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, యువర్ గుడ్ నేమ్? Ram Kamri, యూఆర్ కమింగ్ ఫ్రమ్ Rajasthan. I'm staying here from long time for work. ఓకే. సో యూఆర్ వర్కింగ్ నౌ? Yeah, ఓకే. వాట్ డిడ్ యూ స్టడీ? that is related to design, like product design and all. BA completed. Okay. So further, you're planning to go to which country and what do you want to study over there? Yeah. Okay, I want to UK for human computer interaction, and there is some specific college I already listed here, so they people are helping me to get. Okay. This is the first time you're coming to Vsource. This is the first day. Yeah, first day Okay. How do you come to know about the Vsource? from my friends and all, like who is already went to UK and all. Who already went to UK through Vsource? Yeah, Okay. Vsource. So they have given you the feedback. Yeah, Okay. So how do you feel after coming to Vsource? yeah, the people are helpful here,
and whatever I have doubts and all, they cleared everything. Which university you have selected in UK? University College of London and one is University of Edinburgh. So these two. How you're going to plan to abroad, like through education loan? Through education loans. Okay. So did they explain all the information about the education loan, admission and all? Yeah. So did they tell you about the scholarship and education loan details and all? Yeah, everything. Whatever I needed, Okay. So education loan, is it collateral or non-collateral? it's non-collateral. Finally, what do you say about the VSORS and your experience in VSORS? It's my first day here, so it's good. The people are helpful and whatever I have doubts and all, they clarified. Did you go to other consultancy before? No, This is the first this time is the coming over first, here. and I got source from the people whom I Okay. know. Right. All the very best. Thank Yeah. you. Thank you. VSORS ఓవర్సీస్ కన్సల్టెన్సీ ఒక ట్రస్టెడ్ కన్సల్టెన్సీ 1500 కి పైగా యూనివర్సిటీస్ తో అబ్రాడ్ లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ తో టైఅప్ అయినటువంటి కన్సల్టెన్సీ కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ హ్యాపీగా తమ అబ్రాడ్ ఎడ్యుకేషన్ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు. అలా స్టూడెంట్ ఉన్నారు, అబ్రాడ్ కి వెళ్తున్నారు. మాట్లాడదాం. హాయ్, హాయ్ మ్యామ్, యువర్ గుడ్ నేమ్? సంజన, సంజన. కమింగ్ ఫ్రమ్ బోరబండ. బోరబండ. ఓకే. ఏం చదువుకున్నారు? డిగ్రీ కంప్లీట్ అయింది, ఇప్పుడు మాస్టర్స్ కి అప్లై చేశాను. ఓకే. సో మాస్టర్స్ ఇన్ విచ్ కంట్రీ? యూకే, స్కాట్లాండ్ అండ్ యూనివర్సిటీ? యూనివర్సిటీ ఎడిన్బర్గ్ నేపియర్ యూనివర్సిటీ జూన్ ఇంటెక్ లో. ప్రెసెంట్ నా ప్రాసెస్ అయితే లోన్ దాకా వచ్చింది అండ్ లోన్ కూడా శాంక్షన్ అయింది. లోన్, ఎడ్యుకేషన్ లోన్ కొలేటరల్, నాన్ కొలేటరల్? నాన్ కొలాటరల్ నాన్ కొలేటరల్ అంటే ఎలాంటి ప్రాపర్టీ పెట్టకుండా. ఎంత శాంక్షన్ అయింది? 40 lakhs. 40 lakhs. చూస్తున్నారా, ఏ ప్రాపర్టీ పెట్టకుండానే ఎడ్యుకేషన్ లోన్ 40 lakhs శాంక్షన్ అయిపోయింది. అండ్ యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ 4,000 4,000 pounds pounds. నైస్ అండి, సూపర్. సో జూన్ ఇంటేక్ లో వెళ్తున్నారు. ఎలా తెలిసింది ఫస్ట్ వీసోస్ గురించి? డాడీ చూసి ఇన్ఫార్మ్ చేశారు, వెళ్ళి ట్రై చేయండి అంటే నెక్స్ట్ డే వచ్చి ట్రై చేస్తే ఫస్ట్ ప్రాసెస్ అప్లై చేసేసి ఇంకా అదే రోజు నుంచి అంతా అప్లై చేస్తే 10 days 15 days లో అయిపోయింది. ఓకే. 10-15 days లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ప్రెసెంట్ ఏ స్టేజ్ లో ఉన్నారు ప్రాసెస్ లో? లోన్ శాంక్షన్ అయింది, డిస్పోజ్మెంట్ ఉంది ఇంకా. ఓకే. సో హ్యాపీగా జూన్ ఇంటెక్ లో యూకే లో అడుగు పెట్టబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే బిఫోర్ అనుకున్నారా ఇంత ఈజీగా అవుతుంది ప్రాసెస్? అండ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉండిందా ఫస్ట్ మీరు అసలు అనుకున్నప్పుడు? ఏం తెలియదు, జీరో నాలెడ్జ్ తోటి వచ్చాము. బట్ రాగానే అన్ని తొందరగా టకటక అయిపోతున్నాయి పనులన్నీ. సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ అంతా దొరికింది. చెప్పారు, స్మూత్ గా చెప్తారు. అంతా మనం ఎన్ని క్వశ్చన్స్ అడిగినా ఇబ్బంది లేకుండా అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి ఏ చిన్న డౌట్ వచ్చినా ఎప్పుడు కాల్ చేసినా ఎప్పుడు మనం మెసేజ్ చేసినా ఈజీగా ఆన్సర్ చేస్తారు, అవైలబుల్ గా ఉంటారు. ఓకే. సో మొత్తానికి ఎలా అనిపించింది వీసోర్స్ సర్వీస్? చాలా బాగుంది. రిఫర్ చేస్తారా అదర్ స్టూడెంట్స్ కి? చాలా అందరికి రిఫర్ చేస్తాను. ఎవరైతే వెళ్ళాలనుకునే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళకి కూడా చెప్తాను. అండ్ చాలా స్మూత్ గా అయింది, అనుకోలేదు ఇంత తొందరగా అవుతుంది అని. అదర్ కన్సల్టెన్సీకి ఏదైనా వెళ్ళారా ఇంతకు లేదు, ఇదే ఫస్ట్ ఇదే తెలుసుకున్నాము, ఇదే వచ్చి జాయిన్ అయ్యాను. ఓకే. మరి వేరే వాళ్ళకి రిఫర్ చేసినప్పుడు ఇన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాక వీసోర్స్ కి ఎందుకు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే రెస్పాన్స్ బాగుంటది, హ్యాండిల్ చేయడం బాగుంటది, ప్రాసెసింగ్ బాగుంటది, ఇబ్బంది లేకుండా ఈజీగా వెళ్ళాలి అంటే బెస్ట్ రిసోర్స్. ఫైనలీ వన్ వర్డ్ అబౌట్ వీసోర్స్ అంటే ఏం చెప్తారు? వెరీ గుడ్ కన్సల్టెన్సీ, మస్ట్ ట్రై అన్నమాట అందరు స్టూడెంట్స్ కూడా. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. హాయ్, యువర్ గుడ్ నేమ్? మహేష్. మహేష్. ఓకే. సో మహేష్ ఎక్కడి నుంచి వస్తున్నారు? నాగార్జున సాగర్. ఓకే. సో ఏం చదువుకున్నారు? బిఎస్సి ఫర్దర్ ఏ కంట్రీకి వెళ్తున్నారు? అక్కడ ఏం చదువుకోవాలనుకుంటున్నారు? లండన్. ఓకే. ఎంఎస్సి బయాలజీ. ఎంఎస్సి బయాలజీ చేయాలనుకుంటున్నారు లండన్ లో. ఓకే. సో ఫస్ట్ డే వచ్చారు వీసోర్స్ కి. ఫస్ట్ వీసోర్స్ గురించి ఎలా తెలిసింది? ఫ్రెండ్స్ రిఫర్ చేశారా? నేను జస్ట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసి వచ్చాను, కాంటాక్ట్ అయ్యాను. ఓకే. సో ఎలా అనిపించింది ఫస్ట్ డే? ఓకే, చాలా బెటర్ అనిపించింది. నాకేం తెలియకుండా వచ్చాను, మొత్తం తెలుసుకున్నాను. ఎడ్యుకేషన్ లోన్ గురించి పర్పస్ ఏంటి. ఓకే. సో మీరు మామూలుగా ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నారు? కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అందిందా? Day one లోనే? డే 1 లోనే మొత్తం క్లారిటీ వచ్చేసింది ఆల్మోస్ట్. సో మహేష్, మీకు డే 1 మంచి ఎక్స్పీరియన్స్ అయింది. సో యూనివర్సిటీ సెలెక్షన్ గురించి ఏమైనా చెప్పారా? షార్ట్ లిస్ట్ చేశారా? షార్ట్ లిస్ట్ ఈరోజు చేశారు. ఏ యూనివర్సిటీస్ అనుకుంటున్నారు మీరు? బీపీఏ అనుకుంటాను. సో మహేష్, మీకు యూనివర్సిటీ సెలెక్షన్ విషయంలో టోటలీ ప్రాసెస్ విషయంలో అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? టోటల్లీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏం చెప్పారు? యూనివర్సిటీలో షార్ట్ లిస్ట్ చేశారు ఈ రోజే. ఫస్ట్ డే వచ్చాను నేను. ఒక 5 యూనివర్సిటీలు షార్ట్ లిస్ట్ చేశారు, అందులో బెస్ట్ ఎంచుకున్నాను నేను.
బీపీఏ యూనివర్సిటీ. ఓకే. అంటే మీరు పర్సనల్‌గా మీరంటూ ఒక సర్వే లాగా ఏదైనా చేసారా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం? మీరు ఓన్‌గా? అదేం లేదు. జస్ట్ ఇక్కడికి ఇక్కడికి డైరెక్ట్ వచ్చి వచ్చారు. కన్సల్ట్ అయ్యాను. మొత్తం వాళ్ళే చెప్పారు, చేశారు ప్రాసెస్. ఓకే. ఎడ్యుకేషన్ లోన్ త్రూ వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? ఎస్. ఓకే. అవును. ఎంతొస్తుందన్నారు? ఐడియా మినిమం ఏమన్నా 40 lakhs అట్లా వస్తాయని చెప్పారు. ఉమ్. అదేమన్నా ప్రాపర్టీ అష్యూరెన్స్ పెడుతున్నారా? లేకంటే ప్రాపర్టీ ఇష్యూస్ ఏం లేదు. ఓన్లీ అగ్రికల్చర్ ఇన్కమ్ బేస్ అని చేసి లోన్ శాంక్షన్ చేస్తామని చెప్పారు. ఓకే. సో ప్రాపర్టీ ఏం పెట్టకుండానే నాన్ కొలెటరల్ లో వస్తుందని చెప్తున్నారు. ఎస్. ఓకే. సో అబ్రాడ్ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయన్న నమ్మకం వచ్చిందా వచ్చాక? వచ్చింది ఆల్మోస్ట్. ఓకే. సో డే 1 ఎక్స్‌పీరియన్స్ గురించి ఏం చెప్తావు నీ మాటల్లో చెప్పేసి? డే 1 ఎక్స్పీరియన్స్ అంటే జస్ట్ నేను ఓన్లీ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూసుకొని కాంటాక్ట్ అవ్వాను. జస్ట్ చిన్న కౌన్సిలింగ్ అయింది. ఇక ప్రాసెస్ ఏంటి మొత్తం తెలుసుకున్నాను. వాళ్ళు కూడా క్లారిటీగా చెప్పారు. లోన్ విషయం కానీ, ఎడ్యుకేషన్ పర్పస్, అక్కడికి వెళ్ళాక జాబ్ పర్పస్ గురించి ఎలా చేయాలి, పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం స్కాలర్‌షిప్ వస్తుందన్నారా యూనివర్సిటీ నుంచి? చెప్పారు. ఎంత వస్తుందన్నారు? స్కాలర్షిప్ వచ్చేసి 4 lakhs వస్తుందని చెప్పారు. సూపర్ అండి. సో మొత్తానికి విసోర్స్ గురించి 1 వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? గుడ్ ప్లాట్ఫామ్ అనుకోవచ్చు ఇది. అందరికీ అవైలబుల్గా, అంటే ఏం తెలియకుండా కానీ ఇక్కడ వచ్చి వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ ప్రకారం తెలుసుకొని మనం ఫర్దర్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఓకే. ఏమైనా ఫీ ఉంటుందన్నారా కన్సల్టెన్సీ? ఎలాంటి ఫీ లేదు, 0 ఫీ. ఓకే. సో యూనివర్సిటీస్ పే చేసుకుంటే చాలు. యూనివర్సిటీ పే చేసుకుంటే ఒక్కటి చేసుకుంటే మిగతా వాళ్ళు మొత్తం వీళ్ళే చూసుకుంటున్నారు. సూపర్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్. యువర్ గుడ్ నేమ్? సూర్య అరవింద్ కుమార్ గౌడ్. ఏం చదువుతున్నారు? నేను బీఈ బీటెక్ కంప్లీట్ చేశాను. ఫర్దర్ స్టడీస్ కోసం ఏ కంట్రీ చూస్ చేసుకున్నారు? యూకే చూస్ చేసుకున్నాను. కోవెంట్రీ యూనివర్సిటీకి వెళ్తున్నాను. కోర్స్ వచ్చేసి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విసోర్స్ గురించి మీకు ఎలా తెలిసింది? అంటే నేను రీసెంట్గా మన సుమన్ టీవీలోనే యూట్యూబ్లో చూశాను. చూసి దాని ద్వారా నేను ఆన్లైన్లో అప్రోచ్ అయిపోయాను. కాల్ చేస్తే కస్టమర్ సర్వీస్ ఇక్కడ వచ్చి విజిట్ అయ్యి చూసి ఒకసారి మీరు అంతా కనుక్కోండి అని చెప్పారు. సో ఇక్కడ వచ్చాక మొత్తం. బిఫోర్ విసోర్స్ ఇంకా ఏదైనా కన్సల్టెన్సీకి వెళ్ళారా? లేదండి, నేను డైరెక్ట్ విసోర్స్కే వచ్చాను. ఓకే. డైరెక్ట్. రైట్. సో ఎలా అనిపించింది అంటే రావడం? ఇక్కడ మొత్తం A to Process. Z ప్రాసెస్ అంతా ప్రతిదీ కూడా మొత్తం మనకు ఫినాన్షియల్ గా కానీ, ఇంకా అసలు ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది అదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా నాకు అది బాగా నచ్చింది విసోర్స్ లో. సో డైరెక్ట్ గా నేను విసోర్స్ కి వచ్చి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఓకే. సో మీకు టోటల్ ప్రాసెస్ అంతా ఎన్ని డేస్ పట్టింది? ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉంది ప్రాసెస్? నాకు టోటల్ గా మొత్తం వచ్చేసి ఒక 1 month అవుతుంది. ఇంకా అడ్మిషన్ ఇంకా నాకు అప్లై చేసిన 2 days కే వచ్చేసింది. Admission letter. ఏ ఇంటేక్ లో అనుకుంటున్నారు? మార్చ్ ఇంటేక్ లో, ఇప్పుడు ప్రెసెంట్ ఇంటేక్ యూనివర్సిటీ నుంచి స్కాలర్షిప్ అప్లై చేసుకున్నారా? చేశానండి. 2500 పౌండ్స్ వచ్చేసి. అండ్ ఎడ్యుకేషన్ లోన్ త్రూనే వెళ్తున్నారా? ఎడ్యుకేషన్ లోన్ త్రూనే వెళ్తున్నాను. 40 lakhs లోన్ క్రెడిట్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు వితౌట్ ఎనీ కొలాటరల్. సో ఫస్ట్ అనిపించిందా ఇంత ఫాస్ట్ గా అయిపోతుంది ప్రాసెస్, ఇంత ఈజీగా అయిపోతుంది అంటే అని? కొంచెం టెన్షన్ ఉండే ఎలా అవుతుందో ఏమో అని చెప్పేసి, బట్ విసోర్స్ లో వాళ్ళ గైడెన్స్ వల్ల అంత ప్రాబ్లం ఏం లేకుండా అంత ఈజీగా వెళ్ళిపోయింది. 10 scale తీసుకున్నామంటే 10 to 10 ఇవ్వాలనిపించింది నాకైతే. వావ్. అంటే వాళ్ళ రెస్పాన్స్ కూడా అలా అంత చాలా బాగుంటది. ఓకే. సో అదర్ స్టూడెంట్స్ ఎవరైతే అబ్రాడ్ కి వెళ్ళాలనుకుంటారో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? నన్ను అడిగితే నేను కమ్ టు విసోర్స్. ఫైనాన్స్ A to Z మొత్తం మనకి, ఇంకా అక్కడ మన అకామిడేషన్ వరకు అన్ని కూడా హెల్ప్ చేస్తున్నారు మనకి. ఇక్కడనే మనము 1 రూపీ కూడా మన చేతి నుంచి పే చేయాల్సిన అవసరం లేదు. మొత్తం కూడా మన లోన్ లో నుంచే పే చేసుకునేలాగా హెల్ప్ చేస్తున్నారు. మామూలుగా ప్రాసెసింగ్ కి లేదంటే లోన్ ప్రాసెసింగ్ లో కూడా కొంతమంది చార్జ్ చేస్తూ ఉంటారు కదా ఫీ, అలా కూడా ఏం charge అలా చేయలేదా? ఏం చార్జ్ చేయలేదు ఇంకా. ఓకే. ఫైనల్లీ 1 వర్డ్ అబౌట్ విసోర్స్ అంటే ఏం చెప్తారు? వన్ స్టాప్ సొల్యూషన్. అండ్ అదర్ కన్సల్టెన్సీస్ కూడా బయట మార్కెట్లో మీరు చూసుకుంటే చాలా ఉన్నాయి కదా, మీరు విజిట్ చేయకపోయినప్పటికీ కూడా. సో అదర్ కన్సల్టెన్సీస్ కాకుండా ఇక్కడికే రావడానికి గల అంత ట్రస్టీగా అనిపించిన విషయం ఏంటి? అంటే మనకి ఇక్కడ ఫినాన్స్ కానీ, నెక్స్ట్ ఫస్ట్ ఒక కొత్తగా వెళ్తున్న వాళ్ళకి కావాల్సింది ఏంటి మెయిన్గా అంటే గైడెన్స్ కావాలి. నెక్స్ట్ ఒకటి ఏంటి అంటే ఫినాన్షియల్గా కానీ, నెక్స్ట్ అక్కడ మనకు అకామిడేషన్ కానీ, మెయిన్లీ ఇంకా కాలేజ్ ఏ కోర్స్ ఏ కాలేజ్ ఎక్కడ వెళ్ళాలనేది అదంతా గైడెన్స్ మనకు ఓన్లీ. ఇంకా అన్ని ప్రతిదీ A to Z ఇక్కడనే ఉన్నాయి. సో దట్ మేడ్ మీ టు చూస్ విసోర్స్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ.